ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొకసారి మీ మధ్య రావడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఛానల్లో మా ప్రసంగాలు చాలా ఇచ్చాం. వాటిని ప్రేక్షకులుగా మీరు మీ కుటుంబాలు, మీ బిడ్డలు, అనేక మంది సంఘ బిడ్డలు, దేవుని సేవకులు అనేక మంది చూస్తూ మా ఈ యొక్క ప్రసంగాలు ఆదరిస్తున్నందుకు కుమారుడైన యేసుక్రీస్తు వారికి మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఈ చరిత్ర జ్ఞాపకం చేసుకునే ముందు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు. మీ మహా గొప్ప కనికరం బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం ప్రభా. అల్పులైన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవా, మీ సన్నిధానంలో జ్ఞాపం చేసుకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వ ప్రజలను కనికరిస్తున్నందుకు స్తోత్రాలు. సమస్త సృష్టిని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు ప్రభా. నాయన, పరిపాలకులను, ప్రజలను తండ్రి, నాయకులను, అధికారులను తండ్రి, మంత్రులను తండ్రి, వారి సిబ్బందిని సమస్తమును జ్ఞాపకం చేసుకుని ప్రజాక్షేమం కోరి కాపాడుతున్న వందనములు చెల్లించుకుంటున్నాను. నీ దాసులైన నీ బిడ్డలను కనికరిస్తున్నందుకు వందనాలు ప్రభా. సర్వ సృష్టిని, సర్వజీవులను కనికరించండి. ప్రతి ఆత్మ మీ వైపు చూస్తున్నట్లుగా తండ్రి, మీ నామను బట్టి తండ్రి కృప చూపించమని అడుక్కుంటున్నాను ప్రభా. అల్పుడను ప్రభా, మీ సన్నిధులు నిలబడి మీ వాక్యము ధ్యానిస్తుండగా ఆత్మ సత్యముతో మరుగుపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పూర్వకాల చరిత్రలు ధ్యానిస్తుండగా మీ సహాయము దయచేయమని, కృప చూపించమని యేసయ్య అతి శ్రేష్టమ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో రాజుకు బెల్షస్సరు అనే ఆయన చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ బెల్షస్సరు అనేటువంటి వాడు అసలు పేరు నాబూషంఉన్కెన్, ఇతని అసలు పేరు. ఈయన తండ్రి పేరు నెబుకద్నెజరు. క్రీస్తు పూర్వము 539 సంవత్సర కాలంలో ఈ చరిత్ర వ్రాయబడింది పిల్లరా. దీని రాసిన గ్రంథకర్త ప్రవక్త అయినటువంటి దానియేలు గారు ప్రియులారా. ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అమూల్యమైన అంశాలు ఇక్కడ మనం చూడగలం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించాడు ప్రియులారా. ఆ 1000 మందితో కలుసుకొని ఆ విందులో తను ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉత్పత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలోనే తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా, ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమి జరిగిందో. తన తండ్రి తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. వీళ్ళ రాజ్యము ప్రపంచం మీద పరిపాలన సాగుతుంది. 127 సంస్థానములు కూడా వీరి ఆధీనంలో ఉన్నాయి. ప్రియులారా, కల్దీల దేశం నుంచి ఆసియా ఖండం వరకు కూడా, చివరి వరకు కూడా సమస్తము కూడా వీరి ఆధీనంలో ఉంది. ప్రపంచమంతా కూడా వీరి ఆధీనంలో ఉంచి పరిపాలన సాగిస్తున్నారు. దేవుడే వీరికి అధికారం ఇచ్చాడు, వీరి తండ్రికి, వీరి తాతగారికి. అయితే వారి వంశపారపరంగా వచ్చిన రాజ్యమును బట్టి ఆయన తన తండ్రి తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. ఒక దినాన్ని సంతోషంతో తన దగ్గర పనిచేసే పనివార్లు, ముఖ్యమైన వ్యక్తులందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరినీ పిలిచి 1000 మందితో కలిసి ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విందులో ద్రాక్షారసం అందరూ త్రాగుతున్నారు ప్రియులారా. ఇలా ద్రాక్షారసము త్రాగుచుండగా ఈ బెల్షస్సరుకి ఒక ఆలోచన కలిగింది. ఏంటో ఆలోచన అంటే, తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేముని ముట్టడించి దాన్ని దోచుకున్నప్పుడు అక్కడ సమస్తాన్ని కూడా వెండి బంగారమనే అక్కడ సమస్తాన్ని కూడా దోచుకుని తెలివిగలటువంటి వాళ్ళ జ్ఞానులు కూడా తీసుకుని వచ్చి చెరలో తీసుకుని వచ్చాడు. అదే క్రమంలో యెరూషలేము దేవాలయంలో ఉపయోగించే బంగారు ఉపకరణల పాత్రలను కూడా తను తీసుకుని వచ్చేసాడు ప్రియులారా.
తీసుకుని వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాడంటే తన దేవత సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ఒక బొక్కసం ఉంది, ఆ మందిరం ఉంది, అందులో పెట్టాడు ప్రియులారా. పెట్టాడు కానీ వాటిని ఏమాత్రము కూడా అతడు దాన్ని టచ్ చేయలేదు, ముట్టుకోలేదు. అతని కాలంలో 40 సంవత్సరాల పరిపాలన సాగించాడు. అతడు అనుకున్నదే చేశాడు. దేవుడు రాజ్యాన్ని, భారాన్ని, సమస్తాన్ని కూడా అధికారాన్ని ఆయనకు అప్పగించాడు. అతడు పొరపాటు చేసినప్పుడు తన పొరపాటు సరి చేసుకున్నాడు. 7 సంవత్సరాల కాలంలో దేవుడు అతన్ని అడవుల్లో పంపించి మరి గాడిదలాగా అతడు గడ్డిని మేసి మరి అతడు మానవ మార్పు అతను కలిగినప్పుడు దేవుడు అతను అధికారాన్ని తిరిగి అప్పగించి రాజ్యాన్ని అప్పగించాడు ప్రియులారా. అప్పుడు ప్రపంచమంతా కూడా యెహోవా దేవుడు తప్ప ఏ దేవుడు లేని విషయాన్ని అతడు ఒక శాసనాన్ని తయారు చేయించి అతడు విడిచిపెట్టాడు. ఆ శాసనము మరి ప్రపంచమంతా కూడా దాన్ని అమలు చేశాడు ప్రియులారా. అది ఆయన చరిత్ర. అయితే అతని కాలంలో మరి తిరుగు లేకుండా పరిపాలన సాగించాడు. రాజుగా, అధికారిగా, మొనార్క్గా మరి అంతే అతను నడిచాడు. గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఒక్కసారి దెబ్బకొట్టాడు. 7 సంవత్సరాల కాలంలో అతనికి తగిన విధంగా మరి గాడిద స్వరూపం గాడిదలాగా అతడు అడవులకు పంపించి గాడిదలాగానే గడ్డి మేస్తూ ఆ నీరును కూడా చూడండి మరి మా మంచు, ఆకాశ మంచును అతడు గడ్డి మీదనే మంచును అతడు నాగుతూ అట్లా తన జీవనం సాగించాడు. కానీ అతన్ని చంపలేదు ప్రియులారా. ఎందుకంటే ప్రపంచంలో మంచి బలాజ్యుడు అతడు, బలవంతుడిని ఆయన చంపడానికి ఇష్టపడ్డావు. వాడి దారినే సర్వ సమాజానికి కూడా ప్రపంచానికి ఆయన దేవుని యొక్క మహిమను తెలియచేయడానికి అతన్ని బ్రతకనిచ్చాడు ప్రియులారా. అది ఆ తర్వాత అతడు దేవునికి అనుకూలంగా నడిచాడు. అతని జీవితం చక్కని ముగిసింది. మంచి వయసులో అతడు మరి ఎక్కువ కాలం జీవించి అతడు చనిపోయాడు. అతడి పరిపాలన 40 సంవత్సరాల కాలం జరిగింది. ఆ కాలంలోనే అతని తర్వాత అతని కుమారుడైన బెల్షాజరు అనేటువంటి ఒక రాజు తను అధికారంలోకి వచ్చాడు, సింహాసనం అధిష్ఠించాడు. అధిష్ఠించిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే తన దగ్గర పనిచేసే పని వాళ్ళు 1000 మందిని ఏర్పాటు చేసుకుని తన రాణులను, ఉపపత్తులను అందరినీ సమీకరించుకొని సైన్యాధిపతులను, మంత్రులందరితో కూడి తాను ఒక విందు ఏర్పాటు చేసుకుని ఆ విందులో ద్రాక్షరసము పానం చేస్తున్నారు. ఈ ద్రాక్షరసం పానం చేస్తుండగా రాజుగారికి ఒక గుర్తు వచ్చింది. ఏమిటంటే తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును తీసుకొచ్చిన బంగారు సువర్ణోపకరణములను, అంటే బంగారము, వెండి, ఆ సువర్ణోపకరణాలన్నీ కూడా తెప్పించి వెంటనే ఆ దేవుని మందిరంలో ఉపయోగించే ప్రత్యేక పాత్రలు, బంగారు పాత్రలో ఏం చేశాడంటే తను ద్రాక్షరసం పోసుకొని తను, తన మళ్ళీ రాణులు, తన ఉపపత్నులు, తన ఉన్నవారందరూ కూడా ఆ పాత్రలో పోసి తాగారు ప్రియులారా. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఇతడి విధంగా త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచి ఉండేను. రాజుగారు ఇలా కూర్చున్నాడు, సంతోషంతో నిలబడి తాగుతున్నాడు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. త్రాగుతూ ఉండగానే ఆ పాత్ర చేతిలోనుంది, ఆ బంగారు పాత్ర. ద్రాక్షరసం సేవిస్తూ ఉండగానే అతను ఎదురుగా కనబడుతుందన్న దృశ్యం. ఏమిటది? మానవ హస్తం అక్కడికి వెళ్ళి ఆ గోడ మీద ఏదో రాస్తుందట. ఏమిటని రాజు తేరి చూశాడు. అది రాజు హస్తము రాయడు చూడగా అతని ముఖం వికారముగా మాయను. అతడు మనసునందు కలవరపడ్డాడు. అతని నడుము, కీళ్ళు సడిలిపోయినాయి. అతని మోకాళ్ళు, పొట్లు వదిలి గడగడ వణిగిపోయాడు ప్రియులారా. ఆ హస్తము మానవ హస్తముగా వచ్చింది, కానీ అది దేవుని శక్తి చేత అక్కడ ఆ సన్నివేశాన్ని చూపించాడు ప్రియులారా. ఈ స్థితి అతనికి సంభవించింది. ఇది సంభవించిన వెంటనే దానియేలు గ్రంథం 5:7-10 చెప్తున్నాడు. రాజు గారడి విద్య గల వారిని, జ్యోతిష్కులను పిలువడంపిడి ఆతురతగా ఆజ్ఞ ఇచ్చి బాబెల్లోని జ్ఞానులను వారందరినీ పిలవగానే వాళ్ళందరూ రాగానే ఇట్లా చెప్పాడు. ఏం చెప్పాడండి? ఈ వ్రాతను చదివి, ఇదిగో గోడ మీద ఉన్న ఈ వ్రాతను చదివి దాని భావం చెప్పిన ఎడల వారి రాజ్యంలో దోమర చూడండి వస్త్రము ధరించి, చూడండి మెడకు బంగారు కంఠభూషణం వాడికి ధరింపజేసే ఆ వ్యక్తికి నా రాజ్యములు 3వ అధికారిగా అతనికి నేను ఒక స్టేటస్ కలిగిస్తానని చెప్పాడు, అధికారం ఇస్తానని చెప్పాడు ప్రియులారా. జ్ఞానులు, గారడి విద్య గలవారు,
కల్దీలు జ్యోతిష్కులందరూ వచ్చిరు కానీ దాని భావము చెప్పలేకపోయిరి. రాజు ముఖం బాగా వికారంగా అయిపోయింది. అతడు వణుకుతున్నాడు, గడగడ భయపడిపోతున్నాడు. దానిలో 5:11 చూద్దాం, చూడండి. అప్పుడు రాజు ధైర్యము చెప్పి ఎవరికే రాజుగారి ఒక అతను వచ్చి అక్కడ మనుషులు చెప్తున్నారన్నమాట. ధైర్యం చెప్పి, ఒక మనుషుడు నీ రాజ్యంలో ఉన్నప్పుడు అతను నీ తండ్రి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. రాజుగారికి పనిచేసే అధికారులు ధైర్యం చెప్తున్నారు. అతడు వీరందరిపైన అధికారిగా నీ తండ్రి ఆధీనంలో ఉన్నప్పుడు పనిచేశాడు. అతడు దేవతల మరి ఆత్మ కలిగిన వాడు, బుద్ధియు తెలివి గలవాడై ఉండి నీ తండ్రి చూచి అతనిని వీరందరిపైన అధికారిగా నియమించాడు. ఆ చరిత్ర మీకు తెలుసు కదా అని వివరించాడు ప్రియులారా. అదే దానియేలు గ్రంథం 13:16 చెప్తున్నాడు. అప్పుడు దానియేలు పిలువలంపిడిని అతడు చెప్పగా వెంటనే రాజు చెప్పాడు ఈ మాట. చెప్పగానే రాజుకు నా తండ్రి దానియేలు అక్కడికి వచ్చాడు. పిలవగానే రాజుకు నా తండ్రి యూదుల్లో నుండి చెరపట్టబడి తెచ్చిన వ్యక్తివి నీవే కదా అని దానియేలు అడిగాడు. ఎస్ అన్నాడు. ఎంత అవునన్నాడు. నీవు దేవతల ఆత్మయు బుద్ధియు జ్ఞానమును కఠిన ప్రశ్నలకు భావములు తెలియజెప్పువాడనియు నేను విన్నాను, అది నిజమేనా అని అడిగాడు. అవునని చెప్పాడు. నీకు ఆశ్చర్యమైనడలా గోడ పైన ఇదిగో చేవురాత ఉంది, దాన్ని చూచి దాని భావం చెప్పగలిగితే నా రాజ్యములో 3వ అధికారిగా నీకు నేను ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ప్రియులారా, అధికారిగా నీకు బాధ్యతలు అప్పగిస్తానన్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం దేవుని యొక్క మహిమ ప్రభావం ఎట్లా ఉందో. అదే అధ్యాయం 5:18 చెప్తున్నాడు. బహున్నతుడు దేవుడు మహర్దర్శియు రాజ్యమును ప్రభావమును ఘనతయును నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు అనుగ్రహించనిచ్చాను. తాను ఎవరిని చంపగోరెను వారిని చంపెను, తాను ఎవరిని రక్షింపగోరెను వారిని రక్షించును, ఎవరిని హెచ్చించును వారిని హెచ్చించును, అంతేకాదు ఎవరిని పడవేయును వారిని పడవేయును. కాబట్టి సకల రాష్ట్రములను జనులను భయపడి ఆయనకు వణుకుతూ ఉండేరి. ప్రియులారా, నీ తండ్రి కాలంలో ఇట్లా జరిగింది. అయితే అతడు మనస్సును గర్వించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినముగా మారగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. ఎట్లా పోగొట్టాడు? అతడు మనసును గర్వించాడు. నేనే కదా, నేనే నా బలము నా శక్తి చేత నా భుజబలము చేత ఈ సామ్రాజ్యమును పరిపాలన చేస్తున్నాను, ఇది అంతయు కూడా నా బలముతో నేను నిర్మాణం చేశానని తన రాజ్య సంపదను చూసి సంతోషపడుతూ తన ఆలోచనలో కలిగింది. ప్రియులరా, ఒక మధ్యాహ్న సమయంలో వెంటనే దేవుడు ఏం చేశాడంటే అతన్ని చూడండి మరి అక్కడి నుంచి అతన్ని తప్పించాడు. ఎలా తప్పించాడు? తన దగ్గర పనిచేసే సిబ్బంది అతన్ని తిరుగుబాటు చేసి అతన్ని తరుమగా అతడు అడవులకు వెళ్ళిపోయి 7 సంవత్సరముల కాలం అక్కడ అతన్ని వాసం చేశాడు. అప్పుడే గాడిదలాగా గడ్డి మేశాడు. గాడిదలాగా ఆకాశ మంచును కూడా అతను తడిపింది. ఆ గడ్డి మీద ఉన్న మంచును కూడా అతను నాకాడి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. బంగారు పాత్రలో భోజనం చేసే మహాచక్రవర్తి ఇప్పుడు ఏం తింటున్నాడండి? అడవులలో గడ్డి తింటున్నాడు. ప్రియులారా, ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసేవాడు నేనే, బలం లేని వాడిని బలం ఇచ్చేవాడు నేనే, శక్తి లేని వాడికి శక్తి ఇచ్చేవాడు నేనే, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే, గర్వించేవాడిని నేలకు తొక్కేవాడు నేనే, కురుంగ చేయవాడు నేనే, కృషింప చేయవాడు నేనే, నాశనం వచ్చేవాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ప్రపంచంలో ఆయన అధికారంను తిరుగులేదు. ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి మనం చెలించి బ్రతుకుతున్నాం. ఈ దినమున సజీవుని చేతనే కదా నిన్ను స్తుతిస్తున్నాను నాయన, మనం నిన్ను స్తుతించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. అయ్యా, నీవు నాకు ప్రాణం ఇవ్వబడి బట్టి, ప్రాణం ఇచ్చిన దానిని బట్టి నాయన నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను చనిపోతేనైనా మనం నేను జ్ఞాపకం చేసుకున్నాను విషయాన్ని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దానియేలు గ్రంథం 5:22 చెప్తున్నాడు. బెల్షాజరును అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంత ఎరిగి నీవు కూడా నీ మనసు నడుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ప్రియులారా, నిన్ను నీవే హెచ్చించుకుంటివి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోకమంద దేవుని కంటే ఉన్నతమైన స్థితిలో తను ఊహించుకున్నాడు. దేవునికి అర్పించేటండి ప్రత్యేక పాత్రలు అతడు చూడండి, ఆ బంగారు పాత్రలు దేవుని మందిరంలో ఉపయోగించేట పాత్రలు తెప్పించి వాటిలో ద్రాక్షారసం సేవించాడు. ప్రియులారా, ఇంతకంటే ఘోరమైన దేవుని ఉందా? దేవుడు చూశాడు, వెంటనే కోపం వచ్చింది.
ఆకాశం నుంచి ఒక చేయి వచ్చింది, అతను ఎదురుగా కనిపించింది. అతని గదిలో అతను చూస్తుండగానే ఆ చేయి వచ్చి ఏదో వ్రాత రాసి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూడగానే తన కాళ్ళు చేతులు చెమట పట్టిపోయినాయి, నరాలు సడలించిపోయినాయి, భయం వచ్చేసింది. వణుకుతో ఏం చేయాలి అర్థం కాక అతను ఎలా ఉన్నాడండి? అయోమయ స్థితిలో ఉండి ఈ జ్ఞానులందరినీ కూడా పిలిపించాడు. పిల్లారా, అప్పుడు చెప్తున్నాడు, నేను నీవే హెచ్చించుకుని దేవుని మందిరంలో తెప్పించుకొని నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్రులను వాటిలో ద్రాక్షరసం పోసి మీరు త్రాగుచు వెండి బంగారము ఇనుము కర్ర రాయి మొదలగు వాటితో చేసిన దేవతలను స్తుతిస్తున్నావు. ఇలాగా ఇది త్రాగుతూ ఆ పని చేస్తున్నావు. సృష్టి ఆయింది, వెండి ఆయింది, బంగారం ఆయింది, భూమి ఆకాశము సమస్తము కూడా ఆయింది విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నావా? అయితే నీ ప్రాణమును సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను గణపరచలేదు. జాగ్రత్త, నువ్వు ఆయన గణపరచలేదు. నీ ప్రాణమైన చేతిలో ఉంది. ఆయన ఎదుటి నుండి ఎరచేయ వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. దాని మీద ఏముందండి? ఆ వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టేకేల్ ఉపార్సిన్ అని రాశాడు. మెనే అనగా నీ ప్రభుత్వం విషయములు లెక్క ముగించబడెను. టేకేల్ అనగా నిన్ను త్రాచుతో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరస్ అనగా రాజ్యముని ఎదురు నుండి తీయబడి మాదీలకును పార్సీకులకును ఇవ్వబడింది. ప్రియులరా, చూడండి, ఒక్క క్షణంలో అతడు చేసిన మరి యొక్క పొరపాటును బట్టి అతని స్థితి ఎట్లా మారిందండి? 22:17 చెప్తున్నాడు, నీ దేవుడు యెహోవా నిన్ను మంచి మార్గములో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటువి. రాజా బెల్షాజర్, నీవు ఆయన విసర్జించావు, ఆయన మార్గంలో నడిపించి ఆశీర్వాదాన్ని అనుభవాన్ని అంతేకాదు మహా ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించి ప్రపంచంలో చక్రవర్తిగా చేస్తే నువ్వేం చేసావు? నీ అంతటా నువ్వే సమస్యలు తెచ్చుకున్నావు. కాబట్టి ఇది నీ వల్ల కలిగింది విషయాన్ని నీవు దీన్ని అనుభవించాలి. వెంటనే ఏం చేశాడండి? ఆ రాత్రి సమయంలోనే మరి పార్షికులు, చూడండి, మాదీయులు పార్షికులు దండెత్తి బెల్షాజర్ను చంపి వారి సింహాసనం అధిష్ఠించారు. పిల్లరా, ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన సమస్తాన్ని మనం ఆయన వల్లే బ్రతుకుతున్నాం, ఆయన వల్లే జీవిస్తున్నాం, ఆయన వల్లే ఉన్నామని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బిడలుగా మనం జీవించి ఆయనకు కృతజ్ఞత కలిగి బిడలుగా మనం ఉండాలి. రాజును చూడండి, మహాచక్రవర్తిని, ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తిని ఏం చేశాడండి? మట్టి కరిపించాడు. ప్రియులరా, ఆ రాత్రి సమయంలోనే మాదీయులు పార్షికులు వచ్చి అతన్ని హతమార్చారంట. సడన్గా దండెత్తి వచ్చి అతన్ని చంపి వెంటనే ఏం చేశారు? సింహాసనాన్ని వాళ్ళు అధిష్ఠించారు. ప్రియులారా, ఎంత దారుణమైన స్థితి జరిగింది ఎప్పుడైనా ఆలోచన చేద్దామా? దేవుని సన్నిధిలో మనం ఎంతవరకు తను తగ్గించుకునేవాడు రిక్తుడిగా ఉంటాడు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా మనం నడిచినట్లయితే మనము, మన బిడలో, మన కుటుంబాలు, మరి సమస్తం కూడా దీవించబడతాయి. దేవుడి మాటలో ఆశీర్వదించునుగాక. ఆమెన్.